ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ప్రభుత్వం ఆయన ఫోన్ను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మహేష్ కుమార్ గౌడ్ను ఏసీపీ వద్ద సాక్షిగా పాల్గొనాలని జూబ్లీ హిల్స్ ఏసీపీ కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు ఈ కేసులో కాసేపట్లో జూబ్లీ హిల్స్ ఏసీపీకి మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటు పోలీసులు దూకుడు పెంచినట్టు కనిపిస్తుంది. మనకు ఇప్పటికే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని అలాగే ఆ టీం ఏదైతే అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఆరోపణలో ఉన్నటువంటి టీం ప్రణీత్ రావు, తిరుపతి అన్న, భుజంగ రావు వీరందరూ ఇప్పటికే ఏదైతే విచారణ చేస్తుంది. అలాగే ఇటు మరోవైపు ఈరోజు నుంచి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పి ఎవరైతే గతంలో ఇచ్చారో ఫిర్యాదులు చేశారో వారి నుంచి కూడా పోలీసులు ఏదైతే సాక్షిగా వాంగ్మూలం ఈ రోజు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన సాక్షిగా వాంగ్మూలాన్ని కూడా ఏదైతే జూబ్లీ పోలీసుల ఎదుట ఏదైతే తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు. అలాగే గద్వాల మాజీ డిప్యూటీ చైర్పర్సన్ అయినటువంటి సరిత తిరుపతయ్య కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయడం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గద్వాల నుంచి. సో ఈ నేపథ్యంలో తను కూడా ఈ రోజు సాక్షిగా వాంగ్మూలం కూడా ఇవ్వనట్టు తెలుస్తుంది. సో ఇలా అనేక మంది బిజినెస్ మ్యాన్లతో పాటు ప్రతిపక్ష పార్టీలో నాయకులే అనేక మంది కూడా తమ ఫోన్లు ట్యాప్ చేయబడాయని కూడా చెప్పుకుంటూ వచ్చిన నేపథ్యంలో ప్రణీత్ రావు కాల్ లిస్ట్ ని కూడా ఏదైతే చెక్ చేసినా కూడా సుమారు అందులో 400 ఫోన్ నెంబర్లు కూడా ఉన్నట్టు కూడా ఏదైతే పోలీసులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే తన విచారణను వేగవంతం చేసింది. పోలీసులు కూడా ఏదైతే సాక్షి వాంగ్మూలాలను కూడా ఏదైతే రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు 11 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలాన్ని ఏదైతే జూబ్లీ హిల్స్ ఏసీపీ ముందు ఇవ్వనున్నారు. అలాగే సరిత తిరుపతి కూడా ఇవ్వనున్నారు. మరికొంతమందిని కూడా ఏదైతే రెగ్యులర్ గా కూడా సాక్షుల వాంగ్మూలాన్ని కూడా ఏదైతే తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ రోజు చీఫ్ ముందుకు ఎస్ఐబి చీఫ్ మాజీ చీఫ్ కూడా ఏదైతే ఆధార్ కార్డు ఉన్నారు. సో వీరందరితో పాటు మరోసారి ఏదైతే ప్రణీత్ రావు, తిరుపతి అన్న, భుజంగ రావులను కూడా ఏదైతే మరొకసారి విచారణకు పిలిచేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనమైన విషయం అందరూ తెలిసింది. ఈ నేపథ్యంలో దీని విచారణ కూడా వేగవంతమైన చెప్పొచ్చు. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి సాక్షుల వాంగ్మూలం తర్వాత, సాక్షులు ఇచ్చేటువంటి వాంగ్మూలం తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అజీమ్.